ఎవరైతే మోసపోయారో చాలా మంది 25 మంది దాకా మోసపోయారో అంటారు. వాళ్ళందరికీ మీరు పని చేయించుకురు అంటారు. ఈ పర్సనే ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నాడు 24 బ్యాచ్. ఇప్పుడు మీరు స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా బ్రో. ఇప్పుడు మనం స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నాం కాదన్న, స్కామే అది. 1200 మంది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చో చూపినారన్న. ఓపెన్ పేపర్ రిలీజ్ అయ్యి ఎంతమంది కావాలన్నా? ఎంతమంది కావాలి నీకు? స్క్రీన్ లేదన్నా, నీకు వీడియో ఇప్పుడే పంపిస్తా చూడు. నిన్న మెసేజ్ చేసినంట 40,000 తీసుకున్నా నీకు పంపిస్తున్నాడు. పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టుకుంటా, పిచ్చి పిచ్చి న్యూసెన్స్ చేసుకుంటా, నీ 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 వ్యూస్ కి కోసము వేరే నీ జీవితాలను బలి చేయడం కాదు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. సార్ వీడియో చేసి మీరు ఒక దాదాపు ఒక 1 వీక్ నుంచి 10 డేస్లో మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా స్కామ్ జరిగింది. స్కామ్ అది ఎక్కడ అంటే అసలు నిజంగా చెప్తున్నా, నువ్వు ఎంత అయినావో నాకు అర్థం కాలేదు. ఏదైతే స్కామ్ గురించి మాట్లాడుతుందో అది వచ్చేసి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఓనర్ వచ్చేసి అన్న వచ్చేసి నేను డైరెక్ట్, ఎందుకంటే నాకు ఇట్లా ఇక్కడ నుంచి తెలుసుకోవడం అక్కడ నుంచి తెలుసుకోవడం నాకు వద్దు. నేను ఏదైనా అనుకుంటే డైరెక్ట్ కనెక్ట్ అవుతాను నేను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇమ్రాన్ వచ్చేసి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరితో మాట్లాడతాను. ఇమ్రాన్ వచ్చేసి మన పరిషన్ బాయ్స్, ఆయన కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी. ఇమ్రాన్, హలో ఇమ్రాన్, మనం ఇక్కడ గ్లోబల్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన నేను. సో అన్నున్నాడు శ్రీనాథ్ అన్న, ఒకసారి ఫోన్. హలో అన్న, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇవో నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీకు మీరు ఎట్లయితే పెట్టుబడి చేసి ఇంత కష్టపడి అది చేసుకోరో, దానికి ఒక కొంత మీరు కొన్ని అంటే పట్టించుకోకపోయేసరికి కొన్ని రాంగ్ గైడెన్స్ అవుతుంది అన్న. అది మీ పని. మీరు ఏంది, ఎవరైతే మోసపోయారో చాలా మంది 25 మంది దాకా మోసపోయారో అంటారు. వాళ్ళందరికీ మీరు పని చేయించుకురు అంటారు అన్న. ఇప్పుడు వాళ్ళు పని చేయించుకొని వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు బాధపడి బయట రారా అన్న అంటున్నారు అన్న. కాకపోతే ఎవరు ముందుకు రావట్లేదు అన్న. ఒకసారి నా దగ్గరికి తీసుకురమ్మని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఉన్నారు మా వాళ్ళు మాట్లాడారు కదా అన్న. ఎవరు మాట్లాడారు అన్న? నేను ఒక్కసారి అన్న ఇప్పుడు అన్న ఒక్క నిమిషము, మీ దగ్గరకు వచ్చిర్రు, నా దగ్గరికి రావాలి కదా అన్న. ప్రాబ్లం నాతో కదా, నాతో ఒక్కసారి ఫోన్ మాట్లాడి వీళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు అన్న అయినా కానీ ఒకటి చెప్తా, ఇప్పుడు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా నాన్న, మీకు నమ్మి మీ మాట అయిని వాళ్ళు వీడియోలు చేసిరు, 4 రూపాయల కోసం వాళ్ళు చేసిరు. వాళ్ళ వృత్తిది, వాళ్ళ ప్రమోషన్ చేసేది వాళ్ళ పని. అది వాళ్ళు చేసిన వాళ్ళకి ఇప్పుడు మీకేమనకుండా వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది అన్న. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళని వీళ్ళు అడిగితే ఏమంటారు అంటే మేము ఎట్లయితే వాళ్ళు చెప్పారో అట్లనే చేసినాం అన్నట్టు చెప్తారు. చాలా మంచిదన్న, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. మేమేమైతే చెప్తామో ఇన్ఫ్లుయెన్సర్లు అదే చేస్తారు. బట్ మేము ఏది కూడా అబద్ధం చెప్పలేదన్న, ఏది కూడా పొరపాటు చెప్పలేదు, ఏది కూడా థర్డ్ టైప్ ఆఫ్ వే ఆఫ్ మనం బిహేవ్ చేయలేదన్న. మనము ప్లేస్మెంట్స్కి డబ్బులు తీసుకున్నారని ఒక రూమర్ వీడియోలో పెట్టినారన్న. అది ఒకసారి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నిజంగా వాళ్ళు బాగా ఇబ్బంది పడితే వాళ్ళంతా 2024 మార్చ్ బ్యాచ్ వాళ్ళు అని చెప్పేసి నాకు తెలిసిందన్న. సరే అన్న, ఒకవేళ వాళ్ళైతే 2 సంవత్సరాలు ఏం చేసినారన్న వీళ్ళు, సరే పక్కన పెడదాం. అది కూడా 2 సంవత్సరాల విషయం పక్కన పెడితే ఏ రోజు నాకు ఒక పర్సన్ కూడా కాల్ చేసి మాకు ఇట్లా ప్లేస్మెంట్ కావాలని అడిగింది లేదన్న. అన్న ఒక మాట చెప్తా, ఇప్పుడు ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఇట్లా అంటారు అంటే పట్టించుకుంటలేరు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతారు. అయినా కానీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఆ 25 మంది ఎవరైతే మాట్లాడిరో వాళ్ళతో మీరు ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు దీని వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఎఫెక్ట్ పడుతున్నారు. కొంతమంది ఇప్పుడు రాము అని కొంతమంది ఛానల్స్ ఉన్నాయి, ఏది మన సోషల్ మీడియా సంబంధించి వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళు టైం తీసి వాళ్ళకి 100 పనులు ఉన్నాయన్న, వాళ్ళు టైం తీసి దీని మీద పడుతున్నారు. అంటే ముందటోళ్ళు వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మాటలు చెప్తేనే కదా వాళ్ళు స్టాండ్ తీసుకుని వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఎట్లా అయిపోతుంది తెలుసా. స్టాండ్ తీసుకోవడంలో తప్పు లేదన్నా. కాకపోతే నేను దానికి ఎవరైనా కాల్కి నేను రెస్పాండ్ అవ్వలేదా, ఆ రాము చేస్తే రెస్పాండ్ అవ్వలేదా, అనిల్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదా, వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పిన. ఈ రోజు వచ్చిన 50 మందికి ప్లేస్మెంట్ రెడీగా ఉంది అని చెప్పిన ఆయన సరే నేను తీసుకొని వస్తా అన్నారు. వారం రోజుల నుంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కానీ ఎవరిని ఫ్రంట్ ఫేస్కి తీసుకురావట్లేదు. ఒక్కరితో నాతో మాట్లాడించలేదు, ఒక స్టూడెంట్తో నాతో మాట్లాడించలేదు, ఒక్కరితో
చెప్పండి. ఇప్పుడు ఇట్లా అయిందని వాళ్ళు ఇక నాకు కాంటాక్ట్ చేసారు అన్న, నువ్వు దీని గురించి మాట్లాడమన్నారు. మా వాడు పప్పు అనేటైనా ఎందుకు వచ్చిండో వాళ్ళకి అన్న, వాళ్ళు అన్నగారికి కూడా నేను చూపించిన అన్న, నేను ఏ నెల ఏ రకంగా స్టేటస్లు పెట్టి టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఉందనేది నేను క్లియర్ కట్గా అన్నకు చూపించిన. మీకు మీడియాకు కూడా నేను చూపిస్తాను ఒకసారి, ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. నాకు కంపల్సరీ టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు జనాలు లేక నేను అడుగుతున్నా. వాళ్ళు నన్ను అడగాలన్నా, ఒకవేళ టెక్నీషియన్ రిక్వైర్మెంట్ నన్ను అడిగితే నేను చెయ్యకపోతే నా తప్పు. నన్ను ఒకరోజు అట్లీస్ట్ నా దగ్గరికి రావడం కాదు, ఫోన్ చేసి కూడా నన్ను అడగలేదన్న. ఎవరైతే మా స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మేము అవైలబిలిటీగా లేము, మేము వేరే దగ్గర చేస్తున్నాము, మాకు చెప్తే మాకు ఆ ప్లేస్ అవసరం లేదు. నేను ఒకటే, వాళ్ళకు నాకు మిస్కమ్యూనికేషన్స్ అయ్యిందే అంటే ఒకటే ప్లేస్లో అన్నా. నాకు తెలిసి మిస్కమ్యూనికేట్ అయిందంటే ఒకటే ప్లేస్. ఇప్పుడు యూపీ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకు పొట్టతిప్పలకు బతకడానికి దారి ఉంది కాబట్టి హైదరాబాద్కి వచ్చి యూపీ నుంచి బీహార్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారన్న. నేను సిటీలు కాదు, డిస్టిక్లు కాదు, హైదరాబాద్ సరౌండింగ్స్లో చెప్తే కూడా వెళ్ళడానికి కూడా వాళ్ళకు ప్రాబ్లం అన్న. వాళ్ళ ఇంటి పక్కన ప్లేస్మెంట్ ఇప్పియాలంటే నేను ఏం చేయాలి చెప్పండి మీరు ఇక దానికి. ఇప్పుడు అమీర్పేటలో ఉన్నోడికి కేపీహెచ్బి అన్న, ఒక్క నిమిషం, అమీర్పేటలో ఉన్నోడికి కేపీహెచ్బి అడ్రస్ చెప్తే నేను కేపీహెచ్బి రోజు పోవాలా, నేను అమీర్పేటలో ఉంటే చెప్పండి అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? స్కామ్ చేస్తే మీ అందరికీ నేను ఎందుకు ఆన్సర్ చేయాలన్న? ఫస్ట్ థింగ్, నేను ఎందుకు ఫోన్ రెస్పాండ్ అవ్వాలా? మీ అందరితో ఎందుకు మాట్లాడాలా నేను? ఇప్పుడు ఒకటే మాట అన్న, ఇమ్రాన్ చెప్పాల్సింది ఏం తెలుసా, ఇప్పుడు పిల్లలు వస్తారు, పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారా ఇయ్యరా మీరు? అన్న ఇప్పుడు ఎప్పుడు వచ్చినా నా దగ్గర ప్లేస్మెంట్ రెడీగా ఉంది. ఇప్పుడు ఆ పిల్లల వల్ల ఎఫెక్ట్ పడుతుంది ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది. వాళ్ళు పాపం వాళ్ళకి వేరే సోర్స్ అన్న, పిల్లలు అంటున్నారు కానీ పిల్లలు ఎక్కడ కనబడట్లేదు అన్న. పిల్లలు రావాలన్న, పిల్లలు రావాలి. పిల్లలకు కూడా న్యాయం జరగలేదని మీరు అంటారు కదా. ప్లేస్మెంట్ 100% ఎవరైతే మీకు కంప్లైంట్ చేశారో వాళ్ళకు కూడా మేము ప్లేస్మెంట్స్ ఇచ్చినాం. వాళ్ళ షాపులు మేము ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ షాపులు తీసేస్తే మా తప్పు కాదు. ఓకే, మేము ప్లేస్మెంట్ చేసిన తర్వాత ఆ షాప్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూసో, లేదంటే బిజినెస్ బాగాలేకనో, లేదంటే వాడి పరిస్థితి బాగాలేకనో షాప్ తెలిస్తే అది నా తప్పు కాదు కదన్న. సరే, అన్న 25 మంది అనేది ఉండరన్న. సరే ఉన్నారు, నేను ఆ 25 మంది అడిగే క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా. వాళ్ళ ప్రాబ్లం ఏమో అది క్లియర్ చేస్తామన్న. 100% జాబ్ వాళ్ళ ప్రాబ్లమే అది కదా. నాకు 100 పనులు ఉంటాయి, మీకు 100 పనులు ఉంటాయి, అందరికి 100 పనులు. ఇప్పుడు అందరు అయినా కానీ ఇగో మామూలు టైం తీసి నువ్వు ఆడికి పోయి మాట్లాడు, అది ఏందో అయిపోతుంది. ఎందుకు దీనివల్ల ఏంటంటే ఏం లేదన్నా, ఇప్పుడు రాము వాళ్ళది మొత్తం జనాలకు సంబంధించింది. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళది ఏంది ప్రమోషన్, వాళ్ళకి ఇవి ఉంటేనే బతుకుతారా ఏదున్నా. ఇప్పుడు మీకు ఇవి ఎంప్లాయ్మెంట్స్, ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఉంటేనే మీకు మీ పని మీద నడుస్తుంది. ఈడ ఓవర్ లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారన్న. కానీ ఈడ టైం ఎట్లుందంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర చేసినందుకే వీళ్ళు స్టాండ్ తీసుకొని మాట్లాడారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అవుతుంది ఏంటంటే ముందట నుంచోబెట్టి మాట్లాడుకుంటేనే సొల్యూషన్. 100% మంచి పని చేస్తున్నారు అన్న మీరు. బట్ నా సైడ్ కూడా ఒక్కసారి తప్పు లేదంటే మీరు ఏ స్టాండ్స్ తీసుకుంటారో దానికి కూడా మీరు ఆన్సరబుల్గా ఉండాలన్న. సరే చేద్దామన్నా, మాట్లాడతాడు మా వాడు ఓకే అన్న. ఒక్కసారి నా చిన్న రిక్వెస్ట్ అన్న, ఒక్కసారి వచ్చే ముందు స్టూడెంట్కి సర్టిఫికెట్స్, మేము అందరికీ సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేసినాము. సర్టిఫికెట్స్ వాళ్ళు కట్టిన ఫీజు రిసిప్ట్స్ తీసుకొని రమ్మని చెప్పండి అన్న. నా చిన్న అప్లికేషన్ ఇది ఒక్కటి తీసుకొని వస్తే నేను కూడా చాలా, ఎందుకంటే ఒక్కొక్కరు 5 నుంచి 6,000 8,000 ఫీజులు కట్టకుండా మేము ఏ రోజు కాల్ చేసి అడగలేదన్న. బ్యాక్ సైడ్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళకు మేము కంపల్సరీ బ్యాక్ సైడ్ రాస్తాము. అందుకనే నేను కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఫీజు రిసిప్ట్లు తీసుకొని రమ్మని చెప్తున్నారు. నాకు దాదాపు 8 నుంచి 12 షాపులు ఉన్నాయన్న. చిన్న పోతాయి అన్ని కలిపితే 12 షాపులు ఉన్నాయి. ఏ షాప్ నేను ఏ రోజు ఈవెన్ 365 డేస్ ఓపెన్ అన్న మంది. సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏది కూడా ఓన్లీ గణేష్ నిమజ్జనం, హైదరాబాద్ స్పెషల్ గణేష్ నిమజ్జనానికి మాత్రమే 6 to 10 క్లోజ్ అన్న మంది. మిగతా 365 డేస్ మా షాపు ఆల్ స్టోర్స్ ఓపెన్ అన్న. మీరు నేను ఏదైనా మిస్టేకు, మోసము, జనాలని మ్యానికులేట్ చేసే ఇట్లాంటి పద్ధతులు ఉంటే నా ఫోను 21 సంవత్సరం నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడుతున్నాను. నేను అట్లాంటి కల్చర్ నా దగ్గర ఉంటే నేను ఇవన్నీ కూడా నేను మెయింటైన్ చేయను అన్న. అది అదన్నా, మీరు నాది కూడా
పిలిపించి ముందట మాట్లాడిపించి ఒక పని అయిపోతుంది. అయిపోతుంది ఈ 1 వీక్ అన్న అంటున్నారు 1 వీక్ నుంచి అదే చెప్తున్నారు కానీ రాము అనిలు అంటున్నారు కానీ అన్న 100% మీరు రాలేదు. నేను అన్న నా మాట వినండి, రాము అనిలు 1 వీక్ 8 days నుంచి ఇదే మాట అంటున్నారు కానీ తీసుకురావడం లేదన్న. కూరలు రావాలి కదా అన్న, వాళ్ళు వస్తే అరే నేను పెట్టుకుంటానా, ఎవరికి ఎంత అవుతుందో చెప్పు, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి, నేను శాలరీ నేను ఇస్తాను, వాళ్ళకి ఫుడ్ కూడా నేనే అరేంజ్ చేస్తాను అన్న, తీసుకురండి. ఓకే అమ్మ బాత్ కడుతురే. సో ఇది అన్న, ఇప్పుడు మీ మీద స్కామ్ జరిగింది అని చెప్పి అంటున్నారు, మీ తరపు నుంచి నేను క్లియర్ కట్ అన్న స్కామ్ అనేది ఆ మాట అనడానికి కూడా అసలు రైట్ లేదన్న. నువ్వు అట్లా ఇప్పుడు ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అన్న చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, ఇప్పుడు జనరల్గా చెప్తున్నా 100 కోట్లు అయింది 200 కోట్లు అయింది అంటే నేను 100కి 200 కోట్లు అయినోడు ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు ఏదైతే జనరల్గా స్కామ్ జరిగినా ఉండరు. నేను నా వర్జన్ ఏంటంటే అన్న, నేను తీసుకుంది 20,000, ఓకే 20,000 తీసుకున్నా అనుకున్నా, అంటే ఒక్క స్టూడెంట్ దగ్గర 20,000. అసలు జనరల్గా మీ దగ్గర ఎట్లా జరుగుతుందో ఒక్కసారి ఆ ప్రాసెస్ చెప్తారన్న. ఫస్ట్ ఆన్లైన్ ప్రమోషన్స్, ఓకే ప్రమోషన్స్ చేస్తాము, ఫేస్బుక్ మెయింటైన్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తాము, అప్రోచ్ అయిన స్టూడెంట్స్ని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బేసిక్గా 25,000 ఫీజు చెప్తాము. ఇన్ఫ్లుయెన్సర్ త్రూ వచ్చినా రాకపోయినా 5,000 డిస్కౌంట్ అంటాం. ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి ఎవరి దగ్గర కూడా 25,000 తీసుకోలేదు. ఓకే, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా అంత తీసుకోండి. ఎవరి దగ్గర కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా చెప్పేది అది మీరు చెప్పేది 20 ఫీజు రిసిప్ట్ తీసుకొని వస్తే మీకు క్లారిటీ ఉంటుంది, నాకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా 25,000 అనేది ఓవరాల్గా హిస్టరీలో కూడా ఎవరి దగ్గర 25,000 తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, ఎవరు ఎంత కట్టినా కట్టకపోయినా కూడా మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అంటే ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, పేదోళ్ళు ఉంటారు, మనం పెట్టలేదు. ప్రతి ఒక్కరికి లాస్ట్లో ఫుడ్ పెట్టే పంపిస్తాం కంపల్సరీగా. బిర్యానీ లాస్ట్ డే బ్యాచ్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా, ఇది 30 days కోర్స్ అన్న. తర్వాత ఇంట్రెస్ట్ ఉండి మీకు ప్రాక్టీస్కి కావాలంటే ఫ్రీగా మేము ప్రాక్టీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే మీకు ఫ్రీగా మా దగ్గర 1 month చేయించుకొని మాకు డబ్బులు ఇవ్వలేదని వచ్చిందో అది వాళ్ళకు ముందే చెప్తాం. మీకు కావాలా శాలరీకి వెళ్తారా, శాలరీకి పెట్టిస్తాం, లేదు ప్రాక్టీస్కి వెళ్తారా, ప్రాక్టీస్ పెట్టిస్తాం. శాలరీకి వెళ్తే ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చేయగలను అని ఉంటే శాలరీకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ నువ్వు ఏ ఫోన్ డ్యామేజ్ చేసినా దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ మనీ ఫర్ ద శాలరీ, దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు. నీ ఇష్టం, చాయిస్ యువర్స్. శాలరీకి వెళ్తావా, ప్రాక్టీస్కి వెళ్తావా. ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు నీకు డ్యామేజ్ అయినా సరే వాడే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాడు నీతో పని చేయించుకుంటాడు కాబట్టి వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. అంటే ఫస్ట్ చిన్న బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాడు, చిన్న మొబైల్ ఇస్తాడు, పెద్ద మొబైల్స్, అట్లా వాడు డ్యామేజ్ లేకుండా నీకు ప్రాక్టికల్గా ఇస్తాడు. లేదు నేను 100% కాన్ఫిడెంట్ ఉన్న చేస్తా అంటే నీకు కంపల్సరీ డైరెక్ట్ శాలరీకే పెట్టిస్తాను. ఇది ఇక్కడ మీరు ప్రొసీజర్ ప్రాసెస్ మీరు చెప్పింది. అవునన్నా. సో నేను జనరల్గా నేను వచ్చేసి ప్రాంక్ వీడియోస్ చేస్తాను, కామెడీ వీడియోస్ చేస్తాను. రాము ఇప్పుడు మీ మీద ఎవరైతే వీడియోలు చేస్తారో రాము అనిల్ నాకు పరిచయం వారు. అయితే వాళ్ళు జనరల్గా నాకు అనిల్ అనేటోడు 15 daysకి ఒకసారి మాట్లాడుతూనే ఉంటాం. అట్లా మాట్లాడుతూ అన్న ఇట్లా స్కామ్ అవుతుంది, మీరు అసలు రెస్పాండ్ కూడా అవుతలేరు. నా ఫిగర్ చెప్తాను ఒకసారి. నేను ఏమంటాను, ఓవరాల్గా 2023 నుంచి 2025 డిసెంబర్ వరకు అనుకోండి, డిసెంబర్ వరకు నేను కొలాబ్ చేసినాను. అప్పటి వరకు నా దగ్గర ఓవరాల్గా 1200 మెంబర్స్ నేర్చుకున్నారన్న. టోటల్గా 1200 మెంబర్స్ నేర్చుకున్నారు ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో ఎంతమంది సక్సెస్ ఉంటారు? ఆల్మోస్ట్ 80 to 75% సక్సెస్ రేట్ ఉంటుంది. నాకు ఇట్లా జరుగుతుందన్న, మీరు అసలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, నువ్వు కానీ ఇమ్రాన్ కానీ అసలు ఇన్వాల్వ్మెంట్ కారా అది అని చెప్పి నాకు క్వశ్చన్ చేస్తారు. సరే పిల్లలతో మాట్లాడిపోయి చెప్పి పిల్లలతో మాట్లాడినా నేను వీళ్ళ మాటలేని వాళ్ళ మాటలేని నేను వాళ్ళకి ఫస్ట్ మీ నంబర్ పంపించమన్నా, మీ నంబర్ తీసేసుకున్నా పిల్లలతో మాట్లాడినా. పిల్లలు ఏమంటారంటే అన్న టూల్ కిట్ ఇస్తా అంటారు కానీ టూల్ కిట్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పే వర్షం మొత్తం విన్నాను, దాని తర్వాత మనం మాట్లాడదాం. అయితే మీరు టూల్ కిట్ ఇస్తానంటే టూల్ కిట్ ఇవ్వలేదు. ఇంకోటి మీరు మదర్ బోర్డ్ ఇస్తారంట, అది డెడ్ అయిపోయిన మదర్ బోర్డ్. అవునా, డెడ్ కాకపోతే వర్కింగ్ మదర్ బోర్డ్ ఎందుకు ఇస్తారు? ఆన్ ఫోన్ ఎందుకు ఇస్తారు? అసలు చెప్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఉన్న మదర్ బోర్డ్ ఇస్తేనే వాడు రెడీ చేయాలి. వర్కింగ్ మదర్ బోర్డ్ ఎందుకు ఇస్తాను? పని చేసేటప్పుడు నీకు దాంట్లో ప్రాబ్లం ఉంటేనే దాన్ని ప్రాబ్లం ఐడెంటిఫై చేసి నువ్వు దాన్ని క్లియర్ చేయాలని ఇస్తాము. అయితే మీరు మా మదర్ మీరు నాకు మొన్న ఫోన్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే అన్న నేను వర్కింగ్ ఉన్న ఫోన్ ఇచ్చినా లేదని చెప్పి. కొంతమందికి వర్కింగ్ డిస్ప్లే అంటే ఏందన్నా, వర్కింగ్ అంటే ఇప్పుడు ఇది నేను వర్కింగ్ అన్న బట్ పగిలిపోయింది. ఓకే, డిస్ప్లే ఇది పగిలిపోయింది బట్ ఇది స్టిల్ వర్కింగ్. ఈ కండిషన్ వర్కింగ్ అంటావా నాన్ వర్కింగ్ అంటావా?
అదే ఇస్తాను. ఇప్పుడు ఈ ఫోన్ ఇచ్చినాం అట్లా పగిలిన ఫోన్లు ఇచ్చిన, డిస్ప్లేలో టచ్ అదే, ఫోన్లు ఇట్లా ఇచ్చిన, display పగిలిన phone. ఫోన్స్ ఆల్ ఈజ్ వర్కింగ్. ఫోన్. ఎస్. అయితే నేను పిల్లలతో మాట్లాడితే ఏమన్నాడు సార్, నీకు ఒక్క రోజన నీకు వర్కింగ్ ఉన్న ఫోన్ ఇచ్చినాడు అన్న, వర్కింగ్ ఫోన్ కాదు, వర్కింగ్ ఉన్న డిస్ప్లే కూడా ఇయ్యలేను మాకు ఈ వర్షన్ ఇందాం మనం వాళ్ళ 20 మందిని తీసుకుని వస్తాం. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఫైనల్ కావాల్సింది ఏం తెలుసు, ఇక్కడ నుంచి వీడియోలు పెట్టి అక్కడ నుంచి వీడియోలు పెట్టి మనకు వద్దు. వాస్తవం అన్న, డైరెక్ట్ వాళ్ళని కూడా ఒకటన్నా వాస్తవము. ఇప్పుడు నేను నేర్పించలేదు, ఓకే నేర్పించలేదు అనుకుందాం, మరి నెల రోజుల్లో ఏం చేసినావు? నన్ను గల్లా పట్టుకొని అడగవా ఆ రోజే? అరే భయ్ డబ్బులు తీసుకున్నావు, మీరు 30 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 25 మంది ఉన్నారు కదా, నేను ఒక్కనే కదా మీకు టీచ్ చేసేది. అరే గల్లా పట్టుకొని ఎందుకు నన్ను నేర్పిస్తలేవు, నన్ను ఎందుకు అడగలే ఆ రోజు, క్వశ్చన్ చేయలేదు. వాయిస్ రేజ్ చేయొచ్చు కదా అంటాడు. ఈ రోజు రేజ్ చేసినారు, ఆ రోజు ఎందుకు చేయలేకపోయినారు? నేను మీ కళ్ళ ముందు ఉన్నా, నేను మీ కళ్ళ ముందు ఉన్న ఆ రోజు, మీ ఎదుటున్నా, ఎదురు నిలబడ్డా, ఎదురున్నా. ఇప్పుడు ఆ బ్యాచ్ ఇప్పుడు ఇది జరిగేది 2.5 సంవత్సరాలు అయిందన్న. ఇది ఈ బ్యాచ్ తోని ఎవరైతే ఈ బ్యాచ్ కంప్లైంట్ చేసిరో మార్చ్ 2024 అనేది 2026 అనేగో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వీడియో పెట్టి అక్కడ నుంచి వీడియో పెట్టి వద్దు, దీన్ని క్లోజ్ చేసేద్దాం. నిన్న సుష్మాను పంపించింది కూడా మెయిన్, సుష్మా కూడా నాకు ఐడియా అనమాట, సుష్మా కూడా నాకు పరిచయమే. సో ఏంటంటే సుష్మా, జగదీష్, ఇంకా బాలరాజు, ఒక 5 మంది కలిసి అందరు కలిసి అన్నది ప్రమోషన్ చేసి, అన్న ఇన్స్టిట్యూట్ అనేది ప్రమోషన్ చేసి ఇక్కడ కొద్దిగా అయిపించారు. 24 బ్యాచ్ మార్చ్ రీల్స్ లో వైరల్ అయింది, ఐటమ్ ఉన్నారు రీల్స్ లో. ఇక్కడ రానా వర్క్ చేస్తుంది. లేట్ వచ్చేసి 2 మినిట్స్ వచ్చారు. ఒక 2 మినిట్స్ దా. మీరు అడగండి, టూల్ కిట్ ఇచ్చినామా అడగండి, ఫుడ్ ఇచ్చినామా అడగండి, అన్న అడగండి. ఈ అన్నదర్ వర్కింగ్ నా దగ్గర వర్కింగ్ కదన్న, నా స్టూడెంట్ దగ్గర వర్కింగ్. నేను స్టూడెంట్. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ ఇతను వీకెస్ట్ స్టూడెంట్ ఇన్ ద బ్యాచ్. అప్పుడు So, వీకెస్ట్ అంటే పని చేయలేని వ్యక్తి ఇతను, ఆ బ్యాచ్ లోనే పని చేయలేని వ్యక్తి ఇతను. ఇప్పుడు ద నెంబర్ 1 lakh సంపాదిస్తుంది. సో ఈయన ఏమన్నాడు అంటే, నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నతో ఒకసారి మాట్లాడుతూ అన్నేమన్నాడు అంటే, నువ్వు ఒకసారి రా అన్న, నీ ముందు నీకు ₹1,00,000 ఎవరైతే సంపాదిస్తారో నీ ముంగటి నిలబెడతాడు. అయితే ఈయనది గ్రూప్ కూడా చూసినా, గ్రూప్ లో వచ్చేసి మనడు స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ అన్న సేవ్ అయింది ఆ గ్రూప్ లో ఉంది. సో అన్న పరిచయం చేస్తాను. ఇప్పుడు అన్నది నువ్వు ఇన్స్టిట్యూట్ చేసుకున్నావు కదా, ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నీకు ఎట్లాంటి సర్వీస్ ఇచ్చినాను? సర్వీస్ అంటే అన్న ఇప్పుడు మనం నేర్చుకున్న బట్టి ఉంటుంది. కొందరు క్లాసెస్ చెప్తారు, టూల్ కిట్ ఇచ్చిన, టూల్ కిట్ అన్ని ఇచ్చారు. టూల్ కిట్ నీకే సొంతం నాకే, నీకే. మళ్ళీ రిటర్న్ ఏమని ఇచ్చినావా? రిటర్న్ నాకు సార్ మీకే మొత్తం మాకే సార్. మీకే. మళ్ళీ అంతా మీరు టూల్ కి రిపేర్ చేయాలంటే ఇచ్చిండేమన్నా ఇస్తారు. అది వాళ్ళు డెడ్ మొబైల్స్ ఇస్తారు, మనం దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం కొత్త మొబైల్ అంటే ఇప్పుడు డిస్ప్లే పగిలిన మొబైల్స్కి వెళ్ళి మనం రిపేర్ చేయాలి. మన సత్తా ఉండాలి. చేసినావా? నేను చేసినాం. సో ఈయన వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ నీ సాలరీ ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తున్నావు? నేను అరౌండ్ 1 lakh చేంజ్, 1 lakh per month. 24 బ్యాచ్. ఇప్పుడు ఎవరైతే పిల్లలు మనకు కాంటాక్ట్ అయ్యారో ఆ పిల్లల ఈయన కూడా ఒకడు పర్సన్. నువ్వు ఇక్కడ 24 తర్వాత డైరెక్ట్ ఈయన దగ్గర జాబ్ ఇచ్చినా, ఈయన ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చిన మీకు? ఫస్ట్ వీళ్ళ దగ్గర చేశాను. ఎవరు నువ్వు సొంతంగా పోయినావు? లేదు, అందరూ ప్లేస్మెంట్ ఇచ్చిండు. అక్కడ వెళ్ళిన తర్వాత నీకు సాలరీ స్టైఫండ్ ఫస్ట్ నేర్చుకుంటారు. ఎన్ని మంత్స్ నేర్చుకున్నావు? ఇచ్చారు, టూల్ కిట్ ఇచ్చారు. ఇప్పటి టూల్ కిట్ ఉందా దగ్గర? ఉంది. అన్ని ఇచ్చింది ఉంది. ఏమన్నా రిటర్న్ జాయినింగ్ ఇప్పుడు మేము జాయినింగ్ అవుతాం కదా, జాయినింగ్ అయ్యేటప్పుడే మాకు టూల్ కిట్ ఇస్తారు. జాయినింగ్ రోజే ఓకే డన్. టూల్ కిట్ వర్క్ చేయాలి కదా. అంటే ఇప్పుడు నీకు వర్కింగ్ మొబైల్ వర్కింగ్ మొబైల్ ఇచ్చారు. ఇట్లాంటి ఇప్పుడు ఇట్లా గ్లాస్ పగిలిపోయింది కదా, ఫస్ట్ మేము ట్రైనింగ్ కాబట్టి మేము డెడ్ మొబైల్ ఇస్తారు, దాన్ని కొంచెం ప్రాక్టీస్. టైం పడుతుంది సార్. ఇప్పుడు అన్న ఒక టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక మొబైల్ ని ఏం ప్రాబ్లం ఉంది క్లారిఫికేషన్ చేసి కొంచెం టైం పడుతుంది దానికి. మనం ఈ ప్రాబ్లం ఉంది అని ఒకవేళ నువ్వు వర్క్ పర్ఫెక్ట్ చేస్తే నీకు ఇస్తాడు. అంతే. వర్క్ ఎవరు పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళకి శాలరీ వస్తుంది. వర్క్ చేయకపోతే శాలరీ అట్లాంటి నేను ఇప్పుడు నీకు వర్కింగ్ మొబైల్ ట్రైనింగ్ లో ఎప్పుడు ఇచ్చిందా? వర్కింగ్ మొబైల్ ఇస్తారు సార్ మనకి. ఇప్పుడు దాన్ని ప్రాబ్లం రాకుండా రిపేర్ చేసి ఇస్తే వర్కింగ్ మొబైల్ 100% ఇస్తారు. ఇచ్చిండు నీకు? ఇచ్చిండు. నేను చేశాను కాబట్టి ఇచ్చిండు. నేను అన్న దగ్గరనే 1 year చేశాను. చెప్తాను సార్. నేను అన్న దగ్గరనే 1 year అన్న దగ్గర చేసి నేను సర్వీస్ సెంటర్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కొత్త స్టోర్ పెట్టుకున్నాను. ఒక్కటి కంప్లీట్ ఉంటుంది కదా, కంప్లీట్ బ్యాచ్ మొబైల్ టెక్నికల్ ఒక్క బ్యాచ్ మార్చ్ బ్యాచ్. ఒక్కొక్క బ్యాచ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో నేర్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒక 10 members వస్తారు, 15 మీ నెంబర్లు ఈ నెంబర్లు క్యాలిక్యులేట్ చేసుకోండి. అరౌండ్ మనకు తెలియదు. ఇది వచ్చేసి మనకి టూల్ కిట్ ఇచ్చిన వీడియో ఇది. ఈయన క్వశ్చన్ ఏంటంటే వర్క్ చేస్తున్నారు అందరు. ఇప్పుడు ఇంకో టూల్ కిట్ ఉంది కూడా, చూపిస్తాను.
ఓకే, మీకు ట్రైనింగ్ టైం. ట్రైనింగ్ టైం చూపించు, ఇది చూపించు, ఆ ఫేస్ చూపించు. సో ఇక్కడ అయితే క్లియర్గా ఉంది సార్. రూమ్ చేసుకోవాలా చాలా దగ్గరకు వచ్చి ఈ పర్సనే ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నాడు. 24 బ్యాచ్. రాము బ్రో, నేను బొబ్బను మాట్లాడుతున్నా. ఒక్కసారి అనిల్ని కాన్ఫరెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఏదో ఒకటి ఫైనల్ ఏ రోజు వస్తుంది ఇంకేమొద్దు మనకి. అనిల్ నేను ఇప్పుడు మీరు ఏదైతే మీరు వీడియోలు చేస్తారు కదా, గ్లోబల్ ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఇప్పుడు మీరు స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా బ్రో. ఇప్పుడు మనం స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నాం కాదన్నా, స్కామే అది. ఇప్పుడు నీ దగ్గర 25 మంది పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రూవ్ చేసుకుందాం మనం? ప్రూవ్ చేసుకునే అవసరం మాకేముందన్నా? మరి మీరు ఇష్టం వచ్చిన వీడియోలు చేస్తూనే ఉంటారు మీరు. చేస్తూనే ఉంటాం బ్రో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను ఏమంటున్నా, నేను నా ఇంట్లో కోసం చేస్తలేను కదా వీడియో. అరే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇట్లా స్కామ్ అవుతుంది అంటున్నావు. ఇప్పుడు మరి ఇప్పుడు ఎట్లా సొల్యూషన్ దానికి ఏంది చెప్పవు? అది నువ్వు వీడియోలు చేస్తూనే చేస్తూనే ఉంటావు అంటావు. మరి సొల్యూషన్ అంటే వాళ్ళకి తెలీదా? ఇప్పుడు మనకి కాంటాక్ట్ అయ్యారు అన్న, మనకి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు అన్న. ఎంతమంది బాధితులకు న్యాయం చేస్తాడో చెప్పమని చెప్పు. అరే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని మంచిగా ఏసీల కింద ఫ్యాన్ల కింద కూర్చొని మాట్లాడితే కాదు కదా. ఒక్కసారి చూడు, ఒక్క ఇంటర్వ్యూ చేస్తలేము రోడ్ల మీద, ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ వదిలేతా ఉన్నాం. మన ఛానల్ ఓపెన్ చేసి ఒక్క ఇంటర్వ్యూ చెప్పి ఏసీలో కోసం చేసిన ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అయితే ఇప్పుడు మీరు ఏమన్నా అంటే ఇప్పుడు మీ దగ్గర 25 మంది పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లల్ని తీసుకొని రా. నీకు ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో అందరికి సొల్యూషన్ ఇస్తా అంటుండే ఈయన. ఎవరైతే మీరు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఉన్నాడో ఆయనని ఇస్తా అంటుండే. ఒకసారి మీరు మాట్లాడండి. సొల్యూషన్ అంటే ఏంటన్నా? ఇప్పుడు వాళ్ళకి పని వచ్చిందా? వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంటే దాని సొల్యూషన్ అన్నా. నేను బొబ్బన్న ఆల్రెడీ నేను మాట్లాడితే చాలా మంది ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్తారు, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ వస్తాయని చెప్తారు కదా. అందరికీ వస్తాయి ఉద్యోగాలు, అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తాయన్న మాటలు మాట్లాడిండు. ఆయన ఏం చేస్తాం ఇంకా మోసం చేసేవాళ్ళకి? ఇప్పుడు 25 మంది ఓన్లీ గ్రూప్ లో అనేది ఒక బ్యాచ్ వాళ్ళే 25 మంది కూడా వస్తారన్నా. మేము గట్టిగా రిక్వెస్ట్ చేస్తే 20 అందరికి పైసలు ఇస్తారంటే, ఇద్దరు పైసలు ఇస్తారంటే 25 మంది కూడా వస్తారన్న అవసరం అయితే. ఇలా మోసం చేసి రమ్మని చెప్పు. మరి ఇప్పుడు ఈయన ఏమంటున్నా తెలుసా, ఇప్పుడు ఆ 25 మంది ఉన్నారు కదా, 25 మందిలో ఎవరికైనా టెక్నీషియన్ పని ఎవరికైనా వస్తే ఇమీడియట్ జాబ్ నీకు అన్న ముందు ఇప్పిస్తా అంటుండు. రామన్ ఒక్క నిమిషం ఆగు అన్న. నువ్వు ఏమంటా ఉన్నావు? ఎవరికైనా టెక్నీషియన్ వర్క్ వస్తేనా అన్న? మీరు మాట్లాడేది 100% తప్పన్న. పని రాకనే నేర్చుకోవడానికి ఆడికి వేరు వాళ్ళు. అరే నేను ఏమన్నా ట్రైనింగ్ అనేది మాట్లాడుతున్నా, మీరు ట్రైనింగ్ ముందు మాట్లాడతలేము. ఇప్పుడు నా పక్కన ఎవరినో మాట్లాడతలే, నేను ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నా. వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోలేదంటే కేపబుల్ కాదన్నట్టు అర్థమాట. ట్రైనింగ్ తీసుకున్నా, ట్రైనింగ్ తీసుకొని బయటికి పోయిన వాళ్ళు అన్న వీళ్ళంతా. అమ్మ ట్రైనింగ్ తీసుకొని బయటికి పోయినట్టు వాళ్ళకి ఎంతో కొంత కావాలి కదా. ఇంకో మాట ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు టూల్ కిట్ ఇవ్వాలి అని చెప్పారు కదా పిల్లలు. మన కాలేజ్ అట్లా బాధితులు కూడా అలా 25,000 రూపాయలు దాకా కట్టినా చెప్పిన ఉన్నారు. ఉన్నారా? అయితే ఉన్నారు కాదన్నా, తీసుకోరు. 5,000 కట్ చేస్తారు, ఇంకా తెలియకపోతే 5,000 కట్ చేస్తారు. నేనేం తప్పు చెప్పలేదు కదా. వాళ్ళ ఫాలోవర్ కాబట్టి 5,000 కట్ చేస్తారు వీళ్ళు. మొత్తం కదారా? ఇప్పుడు ఎప్పుడైనా 1200 మందిలో అని చెప్తున్నావు కదా, 1200 మందిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చా చూపినా? ఓపెన్ పేపర్ రిలీజ్ అయ్యి ఎంతమంది కావాలన్నా? ఎంతమంది కావాలి నీకు? ఎంతమందికి ఇచ్చినా? ఒక 300 మంది కావాలా? ఒక 300 మంది నేను లైవ్ లో కావాలా? మిగతా 900 మంది పరిస్థితి మరి నాకు అన్న వాళ్ళు షాపులు పెట్టుకుర్రు, బిజినెస్ చేస్తుర్రు, నాకేం తెలుసు అన్న. నీ దగ్గర 1200 మంది డేటా లేకపోతే నేను తీసుకుంటా తీసుకో అన్న. రాము ఇప్పుడు 1200 మంది డేటా ఏమంటున్నారు కదా, మీ దగ్గర 20 మంది ఉన్నారు కదా.
వాళ్ళని తీసుకొని రా, ఈజీ కదా అది. 20 మంది తీసుకొని రావడం చాలా ఈజీ. ఒక్క నిమిషం బాబా, మేము తీసుకురాము, మేము దాచిపెట్టుకుంటామని చెప్తలేమన్నా. ఇది నాకేమన్నా గ్లోబల్ మాకేం పంచాయతీలు లేవు, జగదీష్ మాకేం ఫాలోవర్ కాదు. నాకు అర్థమైంది. వాళ్ళు మా దగ్గరకు వచ్చిర్రు, మేము గ్లోబల్ అని నేను చెప్పలేదు. మీకోసమే ఫైట్ చేస్తామని చెప్పి నేను రాము. మాకు ఏ వర్క్ వదిలిపెట్టి ఈ వర్క్ చేసుకుంటా వస్తా ఉన్నాం అన్న, డేటా రెడీ చేసుకుంటా ఉన్నాము, మాకు వేరే వర్క్స్ లేవా అన్న. నాకు తెలుసు అనిల్ పురి గారిని చూడు, మీరు పబ్లిక్ కి ఫైట్ చేసేది ఇక్కడికి ఎందుకు వచ్చి నాకు అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు ముసుగుల గుద్దలాట ఎందుకు? 20 మంది పిల్లల్ని ఏ రోజు తీసుకొస్తారు, టైం డేట్ చెప్పుకోండి, ఒక ఫాలోఅప్ చేసి ఒక టైం డేట్ చెప్పండి. ఓకే అన్న అన్న ఒకటే మాట, లాస్ట్ అన్న 25 మందికి ఏం న్యాయం చేస్తారు? వాళ్ళకైతే వర్క్ తీసుకొని రా, తీసుకొని వచ్చి న్యాయం అప్పుడు ఏమన్నారు? వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తాంటుండా, లేకపోతే 50,000 ఉద్యోగం పెట్టిస్తాంటుండా? ఏం చెప్తున్నాయన? 50,000 ఎవరు ఇప్పిస్తారు? నీకు వస్తున్నాయి 50,000 ఇప్పుడు? అన్న ప్రమోషన్ వీడియో కూడా చూసుకోండి అన్న. ప్రీవియస్ గా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు 50 నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అన్నారు, కానీ వీళ్ళు నేర్చుకోగానే లక్ష రూపాయలు సంపాదిస్తారని నేను మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదన్న. 50 కాదన్నా 20 వచ్చారు ప్లేస్మెంట్ ఎంతమంది చూపించావు అన్న? 12 మంది ఎంతమంది ప్లేస్మెంట్ ఇచ్చావు? వాళ్ళ షాపులు పెట్టుకుంటే కదా ప్లేస్మెంట్ ఎంతమంది చూపించావు? అన్న నీ దగ్గరకు వస్తే ప్లేస్మెంట్ రాదన్న, నా దగ్గరకు వస్తే ప్లేస్మెంట్ వస్తుంది, నీ దగ్గరకు వస్తే రాదు ప్లేస్మెంట్. నా దగ్గర ఒక్కరు కూడా రాలేదన్న, నా దగ్గరికి ఒక్కరు కాదు ఒక కాల్ కూడా రాలేదన్న. మీరు మళ్ళీ ఇక్కడే మాటలు మాట్లాడతా అంటే ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఏం చెప్పినావు? మాట్లాడినప్పుడు ఏం చెప్పినావు? ఒక్క నిమిషం, పిల్లలు మీ దగ్గరకు వస్తే న్యాయం కాదు, మా దగ్గరకు వస్తే న్యాయం అంటే నువ్వు చక్కగా ఉంటే నీకు అన్యాయం జరుగుతుంది. తిరిగిరు వాళ్ళు ఒక మేడం ఉంటుందంట, మేడం అడిగితే కూడా రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పి పిల్లలను పంపించిందంట అన్న. విత్ ఆల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నారన్న, మీరు విత్ ఎవిడెన్స్ మీకు చూపిస్తారన్న. ఎప్పటిదో ఎందుకు రీసెంట్ చూపిస్తా, ప్రీవియస్ చూపిస్తా, రీసెంట్ అన్ని చూపిస్తారన్న. మీకు టూల్ కిట్ ఇచ్చింది ఏంది చూపిస్తా, వాళ్ళకు క్లాసులు అయ్యింది లేని చూపిస్తా, వాళ్ళకు బ్యాచ్ లో ప్లేస్మెంట్స్ ఇచ్చిన చూపిస్తా, అన్ని చూపిస్తారండి అన్న. మీరు నాకు టెక్నీషియన్ రిక్వైర్మెంట్ లేదో అన్న చూపిస్తా. నీ దగ్గర ఉండు కదా 1200 నెంబర్ నువ్వు భగవాన్ ముందు పెట్టు, అన్న ఒక 10 మందికి కాల్ చేస్తాడు, నీ దందా మొత్తం బయట పడుతుంది. 1200 నెంబర్ భగవాన్ ముందు పెట్టు, 10 మందికి సెలెక్ట్ చేసుకొని ఫోన్ చేస్తాడు. సరే అన్న, 20 మెంబర్లు ఇస్తే 20 నెంబర్లకు ఫోన్ చేయమని చెప్పన్నా. ఇప్పుడు లైన్ లో ఉండు కదా, ఎవడో నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చిందన్నా, మీరు స్క్రీన్ షాట్ పెడుతున్నారు, లైన్ లో ఉండు కదా అన్న వాళ్ళు. బాబన్న ఒక్కసారి నీ కెమెరా ఆన్ లో ఉంటే నేను పంపించే స్క్రీన్ షాట్ ఒకసారి నీ స్క్రీన్ లేదన్నా, నీకు వీడియో ఇప్పుడే పంపిస్తా చూడు. నిన్న మెసేజ్ చేసినంట 40,000 తీసుకున్నా, నీకు పంపిస్తున్నాడు. బాబన్న నేను ప్రతిదీ కాల్లో ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళని తీసుకోండి. ఇవ్వాల్సిన అవసరం లేదు కాదు, ప్రతిదీ అవసరమే ఇక్కడ. ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పిచ్చి వీడియోలు పెట్టుకుంటా, పిచ్చి న్యూసెన్స్ చేసుకుంటా, నీ వ్యూస్ కి కోసము వేరే నీ జీవితాలను బలి చేయడం కాదు, అర్థమైందా? అరే బ్రదర్ తీసుకొని రండి, బ్రదర్ తీసుకొని రండి. రాముబ్రో ఏమన్నా అంటే ఇప్పుడు మీరు అట్లా కొట్లాడుకుంటూ కూర్చుంటే ఏడైతే చెప్పు మాటలు. ఏంటన్నా అర్థం కాదు, మాటలు మా బాధ్యతకి న్యాయం చేయడానికి ఉంటే ఇవ్వాల్సిన అవసరం మీకు నేను ఎందుకు ఇస్తాం అనేది అవసరం ఉంటే ఏదో చూపించుకుంటాం. సరే ఒక మాట నేను చెప్పేది బ్రో, ఒకటే మాట అన్న. మీరు అది హ్యాండిక్యాప్ అయినకి మీరు రాము బ్రో చెప్పండి, అదే హ్యాండిక్యాప్ గురించి మీరు ఫైట్ చేశారు కదా, ఆయన ఏం చేసిండో ఒకసారి అన్నయ్య చెప్తారు ఒకసారి. అలా హ్యాండిక్యాప్ వచ్చి కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు అన్న, తప్పు చేయొచ్చు. మిగతా వాళ్ళ పరిస్థితి అన్న ఒక్క ఎగ్జాంపుల్ పెట్టుకుని ఆయన వదిలేసాయి. ఇప్పుడు 25 మంది మనం ఏ రోజు తెప్పించుకుందాము, ఏది కథ జాబులు పెట్టిస్తాను, ఓకే పనికి రాదు, అది రాదు, మీ వ్యూవర్షిప్ కోసం అంటే ఆయన గ్లోబల్ ఇన్సూరెన్స్ వాడుకుంటే నాకు 10 కోట్లు వచ్చినాయి, ఇప్పుడు వ్యూవర్షిప్ 100 మిలియన్లు పోయినాయి. అది నేను ఏమంటున్నా, మీ ఇద్దరు అనిల్ బ్రో అన్న కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీ వచ్చేసి పబ్లిక్ గురించి కొట్లాడే వాళ్ళు అసలు ఈ స్కామ్ గేమని ఇప్పుడు ఏమైనా వ్యూవర్షిప్ కోసం మా పేరు వాడుకుంటారా అంటే మీరేమన్నా
నేను పైసలు దిగి వచ్చాను పిచ్చి పిచ్చి వీడియోలు చేసేవాళ్ళం అయితే ఆ గ్రూప్ లో ఉన్న 25 మంది తోటి మాట్లాడి వీడియోలు వరుసగా వెబ్సైట్ లెక్క పెట్టేవాళ్ళం. ఎందుకు తప్పు తెలుసుకుని వారికి న్యాయం చేస్తామని పాగినాం. ఇదే తమాషాలు చేసి ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే చూపిస్తాం. సరే ఇప్పుడు నేను ఏమన్నా ఇప్పుడు ఆ పిల్లలకి న్యాయం కావాలొద్దా అన్న? మీరు మాటలు 100% పిల్లలకు 100% అన్న రేపు కనుక నేను ఒక వీడియో పెట్టి నా దగ్గర 25 మంది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం చేశాడంట, మీ పైసలు మీకు ఇస్తాడు పిలిస్తే ఆయన దగ్గర 1200 మంది అంటారు కదా, 300 మంది కదా, మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారన్నా. ఇప్పుడు న్యాయం అంటే పైసలు ఇస్తే న్యాయం అయిపోతుందా? ఉద్యోగం పైసలే అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉద్యోగం ఇస్తా అన్నా కానీ ఉద్యోగం ఇస్తాడైనా కూడా నేను అదే అంటున్నా. 1200 మందిలో 300 ఇచ్చింది కదా, ఇంకా 900 మంది పెండింగ్ ఉంది కదా. ఉద్యోగం ఇష్టం అట్లీస్ట్ 200 మంది వస్తారు కదా. మరి చెప్పండి మళ్ళీ గ్యాదర్ అందరికి గ్యాదర్ మళ్ళీ ఉన్న 25 మందికి ఏం చేస్తారో చెప్పాను. ఉద్యోగం ఇస్తారంటే తీసుకొని వస్తా. ఇప్పుడు రమ్మని చెప్పి అంటున్నా కదా నేను. అదే అన్న 50 నుంచి 1,00,000 రూపాయలు ఎన్ని చేసే ఉద్యోగం వాళ్ళకి చూపిస్తారు కదా. అన్న చూపిస్తా బాధితులందరితో కూడా మీతో మాట్లాడించే ప్రయత్నం చేసిన పిల్లలు కూడా మీకు క్లియర్ గా చెప్పారు. మీ దగ్గర కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనేది కూడా ఇప్పుడు నాతో మీరు ఆ పిల్లలతో మాట్లాడిపించారు కదా. అవును. మనం దేని గురించి కొట్లాడుతున్నాం? మనము వాళ్ళకి న్యాయం కావాలనే కొట్లాడుతున్నాం మనం. ఓకే, పిల్లలకి ఏదైనా పాయింట్ అని చెప్పారు. మేము 2 years బ్యాక్ ట్రైనింగ్ తీసుకున్నామన్నా. మాకు ట్రైనింగ్ చక్కగా ఇయ్యలేదు. 2 years అని కూడా మేము మర్చిపోయినామన్నా ఆల్రెడీ అన్నమాట. పిల్లలు మనకి ఇద్దరు క్లియర్ గా అవును. వీళ్ళు ఏ సకలమైన ట్రైనింగ్ ఇచ్చిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయన్న. టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ కంటెంట్ వచ్చి వీడియో తీసుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ సపరేట్ గా వీడియోలు వేస్తున్నాం. అన్న విషయం కూడా చెప్పారు కదా అన్న. బాబా నేను ఒకటి చెప్తా ఉన్నా, చాలా క్లియర్ గా ఇంతగానో ఆత్మని నాకు అవసరం లేదన్నా. పిల్లలకు న్యాయం జరగాలి. చాలా క్లియర్ గా మీరు ఆ పిల్లలతో కూడా మీరు చాలా క్లియర్ గా మాట్లాడారు. మళ్ళీ ఇంకా మీ అందరికి ప్రూవ్ చేయాలంటే ప్రతి రోజు ఫోన్ చేసి ప్రూవ్ చేయాలంటే మాకు అంత టైం కూడా చెప్పు. మళ్ళా మీరే చెప్పండి, జాబ్ పెట్టిస్తున్నారు కదా. నేను మర్యాద కోసమే ఈయన కాల్ చేస్తా. అందరికి ఉద్యోగాలు వస్తాయా, చదువుకున్న వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తాయా, ట్రైనింగ్ తీసుకున్న అందరికి ఉద్యోగాలు వస్తాయా అంటే అది దగ్గర పైసలు కట్టినాము. ఉద్యోగం 50 నుంచి 1,00,000 రూపాయలు ఎన్ని చేస్తాడు? మీ దగ్గర 25,000 రూపాయలు ఫీజు కట్టాము. 20,000, 25,000, 15,000 కట్టిన ముందు రేఖలు. ఉద్యోగం లేకపోతే ఎవరు ఫెయిల్ అయినట్టు? నువ్వు ఫెయిల్ అయినట్టు. రాము బ్రో, నా తరఫు నుంచి దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ ఏడుండదు. 25 మంది పిల్లలు ఉన్నారు చూసినావా, వాళ్ళని తీసుకొని రా. ఎవరెవరు ఎంతెంత వర్క్ చేస్తారు చూద్దాము. దాంట్లో మళ్ళీ రీట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి జాబులు ఇప్పిస్తారు. ఓకేనా? అనిల్ అన్న, రామన్న, మీరంటే నాకు ఏం కోపం లేదు, ఆవేశం లేదు, ఏం లేవన్న. మీరు ఎవరో మీ మొక్కలు కూడా నాకు తెలియదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీ దగ్గరికి ఎవరైతే బాధితులమో అంటే మేము ప్రాబ్లమేటిక్ గా ఉండి వచ్చారు కదా నీ దగ్గరికి, ఓకే, వాళ్ళకి న్యాయం చేయమనే కదా నీకు పోరాటము. అవును, నేను 100% వాళ్ళకు న్యాయం చేస్తాను. ప్లేస్మెంట్స్ నేను పెట్టలేదంటున్నావు కదన్న. ప్రతి ఆగస్టు ఇప్పుడైతే అన్న వాళ్ళకైతే నేను ఆల్రెడీ చూపించిన. ఆగస్టులో ప్లేస్మెంట్ పెట్టింది చూపించిన, డిసెంబర్లో పెట్టింది చూపించిన, ఏప్రిల్లో పెట్టింది చూపించిన, మార్చ్లో పెట్టింది చూపించిన. అంటే వీళ్ళు 2 సంవత్సరాలలో నేను ఒక 5 నుంచి 6 సార్లు నాకు ప్లేస్మెంట్స్ కావాలి, టెక్నీషియన్స్ కావాలని పెట్టిన. అది ప్రూఫ్లతో సహా అన్న వాళ్ళకి చూపించిన అన్న. ఓకే, ఇంకొకటి వాళ్ళ గ్రూప్లలో వాళ్ళ అఫీషియల్ గ్రూప్లలో ఎందుకు లేదు? మరి మెసేజ్ పెట్టిన ఎందుకు లేదు? అఫీషియల్ గ్రూప్లలో కాదన్న మేడం, ఎవరైతే మా రిసెప్షన్ ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్క బ్యాచ్, అంటే ఆ బ్యాచ్ లో కాదు, ప్రతి బ్యాచ్ ఫోన్ చేసి ఖాళీగా ఉన్నారా అని అడిగినారు. ఎవ్వరు కూడా మేము అవైలబుల్ గా లేమనే చెప్పినారు అన్న. ఓకే, అంటే ఈ ప్రాబ్లం వస్తుందని నేనైతే కలగనలేదు కదన్న. అంటే ఇట్లాంటి ఇష్యూ ఒకటి వస్తుందని కలగనలేదు కదా. నేను ఇప్పుడైతే క్రియేట్ చేసినాయి కాదు. మీరు కూడా రండి, నేను అన్న మీరు కూడా రండి అన్న. మీరు కూడా వస్తే మీకు కూడా నేను ఎవ్రీథింగ్ అన్ని ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తానన్న. చూపించిన తర్వాత అవునన్నా, ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు అందరూ నేర్చుకున్న వాళ్ళందరూ నా దగ్గరే జాబ్ చేయాలని రూల్ లేదు. నా ఒపీనియన్ తీసుకోవాలనే జాబ్ చేయాలని ఏం లేదు కదా. ఒకరికి ఓన్ షాప్ ఉంటుంది, ఓన్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. కొంతమంది కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు, నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక, మహారాష్ట్ర షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనులు చేసుకుంటారు అన్న. అందరూ నా ప్లేస్మెంట్ గురించి వస్తారని నేను చెప్పాను కదా. వాళ్ళ అవసరాలు ఎట్లుంటాయి, వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే పెట్టిస్తామని చెప్పినాము. ఇంకోటి, ప్లేస్మెంట్ కి ఎటువంటి ఛార్జ్, ఈవెన్ సింగిల్ ఎన్పి రూపాయి తీసుకున్న దాఖలాలు అయితే లేవన్నా. ఒకవేళ మీకు ఎవరైనా ప్లేస్మెంట్ కి డబ్బులు ఛార్జ్ చేసేది అన్నా సరే, ఆ రిసిప్ట్లు పట్టుకొని వస్తే మీరు ఏ దానికంటే నేను ఆ దానికి సిద్ధమన్నా. మీరు ఒకసారి రాము, మీరు ఒకసారి డిసైడ్ చేయండి ఏ రోజు తీసుకొని వస్తారు చూద్దాము. చూసే రోజు మాట్లాడేస్తాం.
ఆ పిచ్చి పిచ్చి వీడియోలు ఏమి ఇప్పుడు చూపిస్తాను చెప్పాను. అవన్నీ మనకి బ్రో వీళ్ళకి నీ గురించి తెలియదు. చూడమని చెప్పు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ వల్ల ఒకటి వాళ్ళకి చెప్పినాము, పిల్లల్ని తీసుకున్నాం, మనము పిల్లల్ని తీసుకుని వస్తున్న సొల్యూషన్, అంత మించి ఇంకేం లేదు. ఇంకెవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని. ఏమన్నా ఆబ్వియస్లీ చేయొచ్చు, చాలా ఓపెన్ గా కాంటాక్ట్ చేయలేదు, నన్ను కాంటాక్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి హైరింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఈయన మొబైల్ నెంబర్ మీద మొబైల్ టెక్నీషియన్ అని ఉంది. ఏ డేట్ 2024. శాలరీ కూడా ఎక్స్పీరియన్స్ 2 years ఉంటే 25 to 50K శాలరీ చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే నా తరపు నుంచి అయితే వాళ్ళని పిల్లల్ని తెచ్చారు అనుకోండి, ఈయన మళ్ళీ రీట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఎంతమంది ఉన్నారో ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని మీకు ట్రైనింగ్ ఫెయిలియర్ అనిపించింది అనుకోండి, మళ్ళీ రీట్రైనింగ్ తీసుకోండి, మళ్ళీ జాబులు కూడా వీలేపిస్తారు. ఓకేనా? డన్ అన్న 100%. దీనికి మళ్ళీ ఏ తిరుగులేదు. ఇక ఇప్పుడు రమ్మనన్నా, ఇప్పుడు కూడా నేను రెడీ ఉన్నా. శ్రీనాథ్ అన్న, స్టోర్ మేనేజర్ టెక్నీషియన్. స్టోర్ మేనేజర్ కూడా పెట్టింది అన్న వచ్చేసి. ఇక్కడ స్కామ్ జరిగింది అంటే నేనైతే 100% ఒప్పుకుంటలేను. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఓపెన్ గా చెప్తున్నాడు, పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ సొల్యూషన్ లేదంటే స్కామ్ జరిగినట్టు. 100%. ఓకేనా? ఎవరైతే ఏవి క్రియేటెడ్ లేవన్నది, డైరెక్ట్ వచ్చి కూడా ఏవి క్రియేటెడ్ లేవు. మీకు ఓపెన్ గా చూస్తున్న డేట్ చూపిస్తుండ్రు. మనం కూడా వాళ్ళు కూడా తీసుకురావాలి. అదే ఇప్పుడు ఎంతమంది అవుతున్నారు, అప్పుడే 40,000 స్క్రీన్ షాట్ ఉందన్నాడు అన్న, పంపించలేకపోయిండు. నేను ఎందుకు చూపెట్టాలి అంటాడు. సరే సరే, నేను 40,000 అడగలేదు, 25,000 స్క్రీన్ షాట్ అడిగినాను నేను. సరే ఇప్పుడు ఎంతమంది అయితే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ తీసుకురో, ఎవరెవరికి అయితే జాబ్లు వచ్చారో ప్లీజ్ అన్న దగ్గర ట్రైనింగ్ తీసుకురా. అన్న కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నాడు, మీరు షేర్లు చేయాలి. అన్న కొద్దిగా ప్లీజ్ కమెంట్ చేయండి, ఒక్కసారి కమెంట్ చేయండి. నేను దీంట్లో ట్రైనింగ్ తీసుకొని దీంట్లో జాబ్ చేసిన, ఇక్కడ జాబ్ చేస్తున్నా, ఇంత శాలరీ వస్తుందని చెప్పి ప్లీజ్ అన్న కోసం ఒక్కసారి కమెంట్ చేయండి. ఇంట్లో ట్రైనింగ్ తీసుకొని జాబ్ రాని వాళ్ళు కూడా ఒక నంబర్ పెడుతున్నా, ఆ నంబర్ ఒకసారి మెసేజ్ చేయండి. లైక్ చేయకుండా ప్రాబ్లం లేదు కానీ షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేస్తే ఇక్కడ స్కామ్ గురించి దాదాపు వాళ్ళు ఇప్పుడు రాము బ్రో ఇంకా అనిల్ బ్రో వాళ్ళు వీడియోలు పెట్టింది దాదాపు వాళ్ళది మిలియన్లో పోయింది వ్యూస్. సో అన్న ప్రాబ్లంలో ఉంటుండు, ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగినప్పుడు మనము ఇక్కడ ఓపెన్ చెప్తుండు, రండి ఎంతమంది ఉన్నారు రండి, నేను మళ్ళీ రిట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నాడు. ఒక్కసారి ఏంటంటే మీరు షేర్ చేయడం వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వరకు షేర్ అవుతుంది అని చెప్పేసి, ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ప్లీజ్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి కమెంట్ చేయండి. అన్నది నేను ట్రైనింగ్ తీసుకొని నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, జాబ్ చేసిన ఇక్కడ చేస్తున్నా, అంత శాలరీ వస్తుంది, ఓన్గా బిజినెస్ పెట్టారు, అది కూడా కొద్దిగా ప్లీజ్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇప్పటివరకు చూసినందుకు.